అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలో సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు, ఏఎంసీ యాదగిరి, మాస్టర్ ట్రైనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ కార్యక్రమం తెలంగాణలో ఈ నెల 25 నుండి ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, అర్హత లేని వారిని జాబితా నుండి తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. 2002 ఓటర్ లిస్టు ప్రకారంగా అనుసంధానం చేస్తూ ఒక ఆరోగ్యవంతమైన ఓటర్ జాబితాను రూపొందించినందుకే ఈ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. అల్వాల్ మున్సిపల్ ఆఫీసులో సర్పై అవగాహన తెలంగాణలో 25 నుంచి ప్రారంభం. తెలుగు రాష్ట్రాలను మొదలైన ఎస్ఆర్ ప్రక్రియ, హాజరైన రాజకీయ పార్టీల ఏజెంట్లు 2002 ఓటర్ లిస్టుతో అనుసంధానం చేస్తూ రూపకల్పన, అర్హత లేని వారికి జాబితాలో చేర్చవద్దని సూచన. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోని అల్వాల్ సర్కిల్ 2 జిహెచ్ఎంసీ ఆఫీస్ లో ఈ రోజు ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత బిఎల్ఏలు బిఎల్ఓకు మరి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్ సార్ గారు, ఏఎంసీ యాదగిరి సార్ గారు, నేను మాస్టర్ ట్రైనర్ నరసింహ, నాతో పాటు కైలాష్పేట పాల్గొన్నాము. దీనికి వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మరి ఏజెంట్స్, అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ వారి వారి పదవిలో నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి హాజరయ్యారు. దీంట్లో ఎస్ఐఆర్ మరి దేశమంతా కూడా కార్యక్రమం వస్తుంది. తెలుగు రాష్ట్రంలో ప్రారంభమైంది, తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ అనేది వచ్చేసింది. కాబట్టి దీంట్లో ఓటు హక్కు అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటర్ జాబితాలో ఉండే విధంగా, అర్హత లేని వారు మరి ఓటర్ జాబితాలో చేర్చకూడదు అనే విధంగా ట్రైనింగ్ ఇచ్చి అందరూ కూడా సహకరించడం జరిగింది. దానిలో భాగంగా మరి బిఎల్ఏలకు సూచనలు, బిఎల్ఓలకు సూచనలు, వాటితో తీర్మానాలు మరి కలిసికట్టుగా ఏర్పడడం జరిగింది. 2002 ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రకారంగా అనుసంధానం చేస్తూ ఎలిమినేషన్ ఫామ్ ప్రతి ఒక్క ఓటర్కి అంటే లేటెస్ట్ ఓటర్ జాబితాలో పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎలిమినేషన్ ఫామ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 2 ఫామ్స్ ఇస్తారు. మరి ఓటు సంతకం చేసి తిరిగి బిఎల్ఓకు అందజేస్తాడు. తిరిగి ఇచ్చినటువంటి ఆ ఫామ్స్ అన్ని కూడా ఓటర్ల జాబితాలో ముసాయిదా డ్రాఫ్టింగ్ ఓట్లు జాబితాలో రావడము జరుగుతుంది. తప్పకుండా ఆ కలెక్ట్ చేయాలి. ఏదైతే మరి ఇన్విటేషన్ ఫామ్ తిరిగి రాదో అటువంటిది మరి డిలీట్ లా ఉంటుంది. కాబట్టి దానికి బిఎల్ఏలు కూడా సహకరించి మరి పూర్తిగా వాళ్ళకు శాస్త్రకాలు అందించి ఓటర్ జాబితాను ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఓటర్ జాబితాను తయారు చేయడానికి వాళ్ళు సహకరిస్తామని తెలియజేయడం జరిగింది. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోని అల్వాల్ సర్కిల్ 2 జిహెచ్ఎంసీ ఆఫీస్ లో ఈ రోజు ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత బిఎల్ఏలు బిఎల్ఓకు మరి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి డిప్యూటీ